దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినం, ముఖ్యంగా ఇది నా ఫాదర్స్ డేగా మరి సెలబ్రేట్ చేసుకుంటుండగా దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి దినం. మనందరికీ పరమ తండ్రి, పరలోకమందున్నటువంటి తండ్రి, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మన జీవితాలను బాగు చేసినటువంటి ఆ తండ్రిని స్మరిస్తూ ఆయన ప్రేమను తలపోసుకుంటూ మరి తండ్రుల దినోత్సవంన మరి తండ్రులందరికీ కూడా శుభాలను తెలియజేస్తుంటున్నాను. మరి హ్యాపీ ఫాదర్స్ డే. మరి దినాన తల్లుల దినోత్సవంన తల్లుల గురించి మాట్లాడినటువంటి విధంగా తండ్రుల దినోత్సవం కాబట్టి తండ్రిని ఉద్దేశించి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఒక వాక్య భాగాన్ని మీ ఎదుటకు తీసుకురావాలని కోరుతుంటున్నాను. హీ ఈజ్ ఏ సైలెంట్ ఫాదర్, సిన్సియర్ ఫాదర్ అండ్ సాక్రిఫైజింగ్ ఫాదర్. ఒకసారి అంటారా సైలెంట్ ఫాదర్ అని? సిన్సియర్ ఫాదర్ అండ్ సాక్రిఫైజింగ్ ఫాదర్. నిశ్శబ్దంగా ఉంటాడండి, ఎక్కడ కనబడాడు. తండ్రులు ఎప్పుడు అరుస్తుంటారు, కానీ నిశ్శబ్దమైనటువంటి తండ్రులు ఉండడం చాలా అద్భుతం. నాట్ ఓన్లీ సైలెంట్, హీ వాజ్ వెరీ సిన్సియర్ ఇన్ హిజ్ యాక్ట్స్, ఇన్ హిజ్ వర్డ్స్, ఇన్ హిజ్ డివోషన్. హీ వాజ్ వెరీ సిన్సియర్ అన్నట్టు, చాలా యథార్థంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తండ్రి. నాట్ ఓన్లీ సిన్సియర్, హీ వాజ్ సాక్రిఫైజింగ్. త్యాగపూరితమైనటువంటి తండ్రిని కనపరిచినటువంటి వాడు. మనందరికీ తెలుసు అతన్ని గురించి చాలాసార్లు. ఎప్పుడు ధ్యానిస్తామంటే, ఆలోచిస్తున్నారా? ఎప్పుడు ధ్యానిస్తామో తెలుసా? క్రిస్మస్ అప్పుడు ధ్యానిస్తాం ఆయనని. సైలెంట్గా కనబడతాడు, ఎప్పుడు అసలు పిక్చర్లోనే కనబడాడు. సిన్సియర్గా ఉంటాడు. అరే ఇంత సిన్సియరా అని అనిపించే విధంగా ఉంటాడు. సిన్సియర్ మాత్రమే, సాక్రిఫైజింగ్. అరే ఇంత సాక్రిఫైజింగ్ ఒక ఫాదర్ ఇంత సాక్రిఫైస్ చేయాలన్నా అనే విధంగా కనబడతాడు. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను, ఎవరో యోసేపు. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని నేను చదవాలని కోరుతున్నాను. చాలా భాగాలు ఉన్నాయి. మత్తయి సువార్తలు ఉన్నాయి, అదేవిధంగా లూకా శుభవార్తలు కూడా తన గురించి రాయబడి ఉన్నాయి. మరి అన్నిటిని కూడా క్రోడీకరించి లేకుంటే అన్నిటిని కూడా జోడించి ఆయన నుంచి దినాన కొన్ని విషయాలను మనము నేర్చుకోబోతుంటున్నాం. ఆయన ఏ విధంగా సిన్సియర్, ఆయన ఏ విధంగా సైలెంట్, ఆయన ఏ విధంగా సాక్రిఫైజింగ్ ఫాదర్, ఒక రోల్ మోడల్, అనుకరించదగినటువంటి తండ్రి. ఈ దినాన తండ్రుల దినోత్సవం కాబట్టి తండ్రులు ఎవరిని అనుకరించాలి, ఎలాంటి వారిని అనుకరించాలి, బైబిల్లో ఎవరిని చూడాలి అని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వాక్య భాగాన్ని, మనందరికీ తెలిసినటువంటి భాగాన్ని నేను చదివి నేను ముందుకు వెళ్ళాలని కోరుతుంటున్నాను. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతుంటున్నాను. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక
ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. 2వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని చదువుతున్నాను, 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత, అంటే జ్ఞానులు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతుకబోవుచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేయ వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇఫ్ యు లూజ్ యువర్ మదర్ you lose everything, but if you lose your father you lose your direction. ఒక కొటేషన్ ఇది. తల్లిని కోల్పోతే అంతా కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. తండ్రిని కోల్పోతే ఒక దిశనే కోల్పోయినట్టు, ఒక మార్గాన్ని చూపించేటటువంటి నాయకున్నే కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది. ఒక వ్యక్తి గురించి నేను చదివాను. అమెరికా దేశంలో 1970s ఉండేటటువంటి ఒక వ్యక్తి, టెడ్ బండీ అనేటటువంటి ఒక వ్యక్తి. అతను యవ్వనంలోనే దాదాపు 30 మంది ఆడబిడ్డలను వింతగా చంపాడు. వింతగా అంటే ఆయన ఒప్పుకున్నది 30 మంది, కానీ ఎంతమందిని చెప్పాడో ఎవ్వరికి లెక్క తెలియదు. ఇంకా ఆయనను ఉద్దేశించి, ఆ క్యారెక్టర్ని ఉద్దేశించి ఇప్పటికీ చాలా ఫిలిమ్స్ తీస్తుంటారు. హీ వాజ్ సైకో క్రిమినల్. 30 మందిని వింతగా చంపేటటువంటి వాడు. ఒకరిని చంపినట్టు ఇంకొకరిని చంపేటటువంటి వాడు కాదు. ఒకరిని చంపిన చోట ఇంకొకరిని చంపేటటువంటి వాడు కాదు. ఒక రకంలో చంపేటటువంటి, పోలీస్ వాళ్లకు ఆ రోజుల్లో ఎవ్వరికి అర్థమయ్యేటటువంటిది కాదు, వీడిని ఎలా పట్టుకోవాలను దొరికేటటువంటి వాడు కాదు, అర్థంగా అయ్యేది కాదు. కానీ ఏదో ఒక విధంగా తనను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇంట్రాగేషన్ చేస్తుంటున్నప్పుడు తను 30 మంది ఆడబిడ్డలను నేను చంపానని 3 స్టేట్స్లలో రకరకాల సమయాల్లో, రకరకాల పరిస్థితుల్లో, రకరకాల విధాలుగా నేను చంపానని తను ఒప్పుకున్నాడు. ఈ టెడ్ బండీ అనేటటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క బర్త్ సర్టిఫికేట్ చూస్తే ఏమనుందంటే దాంట్లో ఫాదర్ ప్లేస్లో అన్నోన్ అని రాయబడిందంట. తండ్రి ఎవరో తెలియదు, ఆయన ఎవరికి జన్మించాడో తెలియదు. ఎందుకు ఈ విషయం చెప్పబోతున్నానో నేను చెప్పబోతున్నాను. అయితే ఆ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత సైకాట్రిస్టులు అందరూ కూడా ఆయన మీద చాలా ప్రయోగాలు చేసిన తర్వాత వారు ఏమని చెప్పారంటే, చివరి కన్క్లూజన్ వారు చెప్పినటువంటి మాట, ద రోల్ ఆఫ్ ఎ ఫాదర్ కెన్ ప్లే ఇన్ షేపింగ్, ద రోల్ ఆఫ్ ఎ ఫాదర్ కెన్ ప్లే ఇన్ షేపింగ్ క్యారెక్టర్, కాన్ఫిడెన్స్ అండ్ కాన్షియస్. అంటే ఒక తండ్రి యొక్క వ్యక్తిత్వం, ఒక తండ్రి యొక్క స్థాయి ఏమి బిడ్డల విషయంలో కావచ్చు, ఒక తరం విషయంలో కావచ్చు, ఒక కుటుంబం విషయంలో. తల్లి కోల్పోతే ప్రేమను మాత్రమే కోల్పోతాం, లేకుంటే సమస్తం కోల్పోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక తండ్రి కోల్పోయాడు అనుకోండి, కాన్ఫిడెన్స్ అంతా పోతుందండి.
ఒక తండ్రి కోల్పోయాడు అనుకోండి, వారికి ఉన్నటువంటి క్యారెక్టర్ అంతా కూడా పోతుందండి. ఒక తండ్రి కోల్పోయాడు అనుకోండి, వారిలో ఉండేటటువంటి కాన్షియస్ కూడా చచ్చిపోతుంటుంది. వై ఈ యొక్క వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట అంటే ఒక మన జీవితాల్లో కూడా మీరు గమనించండి, తండ్రి లేకుంటే బిడ్డలు అంత ధైర్యంగా ఉండలేరు. తండ్రి లేకుంటే బిడ్డల యొక్క వారిలో ఉండేటటువంటి సంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తిత్వం బయటికి రాదు. లేకుంటే వారిలో ఉండేటటువంటి ఆ మ్యాన్లీ నేచర్, వారిలో ఉండేటటువంటి ఆ యొక్క ఉమెన్లీ నేచర్ బయటికి రావడానికి కష్టం. ఒక తండ్రి లేకుంటే వారిలో ఉండేటటువంటి ఆ మనస్సాక్షి బయటికి రావడం కష్టం. మన ఇబ్బందులలో, మన యొక్క అనుదిన జీవితాల్లో మీరు గమనించండి, ఎప్పుడైనా ఎవరిని చూస్తామో తెలుసా? ప్రతి ఒక్కరు మన బిడ్డలు ఎవరిని చూడాలని కోరుతుంటారంటే, తల్లిని చూడొద్దు అని నేను చెప్పడం లేదు, చూడరని దాని అర్థం కాదు. కానీ ప్రేమ గురించి వారి దగ్గరికి వెళ్తాం, ఆప్యాయత గురించి వారి దగ్గరికి వెళ్తాం, అనురాగం గురించి వారి దగ్గరికి వెళ్తాం, బాధ వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్తాం. బట్ తండ్రి లేకుంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక కాలు లేనట్టు అనిపిస్తుంది, ఒక గుండెకాయ లేనట్టు అనిపిస్తుంది, ఒక మనసు లేనట్టు అనిపిస్తుంటుంది. నాకు ఎవ్వరు కూడా ఒక ఫాదర్ ఫిగర్ లేరే అని అనిపిస్తుంది. మీరు గమనించండి, నేను ఇంటర్నెట్లో సర్చ్ చేశాను, అంటే ఎక్కువ మారణ హోమాన్ని క్రియేట్ చేసినటువంటి వారు ఎవరెవరని నేను ఒకసారి సర్చ్ చేసి చూశాను అన్నట్టు. ఎవరు ఎక్కువగా చంపారు, ఎవరు ఎక్కువగా చాలామందిని హత్య చేశారు, లేకుంటే ఎవరు ఎక్కువగా మరి భయంకరమైనటువంటి పనులు చేశారంటే అడోల్ఫ్ హిట్లర్ అని బయటకు వచ్చిందండి. ఎందుకు చేశాడో అని దాన్ని ఒకవేళ చదివితే మీరు గమనించండి, మీరు కూడా ఆలోచించండి. హీ వాజ్ ఫాదర్లెస్. హిస్ ఫాదర్ వాజ్ డైడ్ ఇన్ చైల్డ్హుడ్. ఆయనకు అదొక ట్రామా, ఆయనకు ఒక బాధ. ఆయనకు అందుకొరకే అందరినీ కూడా హతమార్చేశాడు, యూదులందరినీ హతమార్చేశాడు, భయంకరంగా హింసించేశాడు. ప్రపంచాన్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకుందామని మరి ఆ యొక్క ప్రపంచ యుద్ధాన్ని మరి ప్రారంభించడానికి ఒక కారకునిగా అయిపోయాడు. మీరు గమనించండి, ఎందుకంటే తండ్రి లేకపోతే ఈ దినాన ఒక తండ్రిని, ఒక సైలెంట్ తండ్రి, ఒక సిన్సియర్ తండ్రి, ఒక సాక్రిఫైజింగ్ తండ్రిని, ఒక మాటలు లేని మర్యాద కలిగినటువంటి తండ్రిని మనము ధ్యానించబోతుంటున్నాం. ఈ తండ్రి గురించి మనందరికీ తెలిసే. ఈ తండ్రి చాలా అద్భుతంగా ఒక నజరేతు గ్రామంలో, ఒక కుగ్రామం, ఒక వడ్రంగి పని చేసుకునేటటువంటి వాడు, ఒక యవ్వనస్తుడు, మరి తనకు ఎంగేజ్మెంట్ అయింది అంతే, తల్లిదండ్రులు ఉన్నారు, పని ఉంది, ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు, చక్కని గ్రామంలో ఉన్నాడు, చక్కగా తన సొంత పనులన్నీ కూడా చేసుకుంటున్నటువంటి ఈ తండ్రి చాలా అద్భుతం అండి. మనందరికీ తెలిసినటువంటి విషయం, తాను మరి కన్యక అయినటువంటి మరియకు ప్రదానము చేయబడిన తర్వాత అనేటటువంటి మాట మనందరికీ తెలుసు. మరి యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత మరి 4 కుమారులు, 2 కుమార్తెలు అని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వారి పేర్లు కూడా రాయబడిన యాకోబు, యోహాను, యూదా అనేటటువంటి పేర్లు కూడా రాయబడి. అంటే ఈ యొక్క తండ్రి మరి 7గురికి తండ్రి అనుకోవచ్చు. ఈ తండ్రి చాలా అద్భుతం. ఈ తండ్రిని గురించి నేను ఆలోచిస్తుంటున్నప్పుడు ఒక 5 విషయాలు నాకు మన జీవితానికి అవసరమని, మనము నేర్చుకోవడానికి అవసరమని. ఈ దినాల్లో ఈ తరానికి తండ్రులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఈ దినాల్లో వాల్యూస్ లేనటువంటి దినాల్లో ఉన్నాం. కుటుంబ వాల్యూస్ లేవు, వ్యక్తిత్వం వాల్యూస్ లేవు, ఏ ఒక్క విలువలు లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నాం. నైతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఎక్కడ కూడా విలువలు లేకుండా బ్రతుకుతుంటున్నాం. మరి ఇలాంటి విలువలు లేనటువంటి తరంలో ఈయన విలువనిచ్చేటటువంటి ఒక తండ్రి అండి. మనకు విలువలు నేర్పించేటటువంటి తండ్రి అని నేను చెప్పగలుగుతాను. చాలా నైతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, 3 కోణాల్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఇతను. 3 కోణాల్లో, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఏరియా, ఇన్ ఎవ్రీ ఏరియా హీ వాజ్ బ్యాలెన్స్డ్. అంటే హీ వాజ్ మెయింటైనింగ్ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్. మనం చాలాసార్లు ఒక దాంట్లో చాలా ఎక్కువగా ఉంటాం, ఇంకొక దాంట్లో చాలా తక్కువగా ఉంటాం. ఒక దాంట్లో చాలా తక్కువగా ఉంటాం, ఇంకొక దాంట్లో చాలా ఎక్కువగా ఉంటాం. కానీ యాజ్ ఎ ఫాదర్ వీ షుడ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అన్నిట్లో కూడా సమతుల్యంగా ఉండాలి, అన్నిట్లో కూడా సరిగ్గా ఉండాలి.
ఎందుకంటే అవర్ చిల్డ్రన్ ఆర్ సీయింగ్ అస్. మన పిల్లలు మనల్ని చూస్తుంటారు అన్నట్టు. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ విధంగా ఆలయంలో ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా గృహంలో ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా ఆఫీస్లో ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా నీ పనులు నిర్వర్తిస్తుంటున్నావు, ఏ విధంగా మరి నీ బంధువులతో మరి మాట్లాడుతుంటున్నావు, ఏ విధంగా నీ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ అక్క చెల్లెలతో మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ అన్నదమ్ములతో మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ కొలీగ్స్తో ఉంటున్నావు. ఎవ్రీథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ. ప్రతి విషయంలో కూడా నిన్నే చూస్తుంటారండి. వీ థింక్ దట్ దే ఆర్ సీయింగ్ మదర్, బట్ ఐ సే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ ఎ ఫాదర్. దే వాంట్ టు సీ యూ. అరే, అందుకొరకే నేను చాలాసార్లు బండ్ల మీద చూస్తుంటాను. ఎక్కడైనా కూడా నేను అంటే చాలాసార్లు గమనించాను ఆ మాట. మై హీరో ఈజ్ మై ఫాదర్ ఈజ్ మై హీరో అంట. అది కూడా మై ఫాదర్ ఈజ్ మై హీరో. నేను ఎప్పుడు మై మదర్ ఈజ్ మై హీరోయిన్ అని ఎక్కడ చదవలేదు. అంటే నేను వెహికల్స్ మీద చదివినప్పుడు ఎప్పుడు ఇదే చూశాను, మై ఫాదర్ ఈజ్ మై హీరో అని రాయబడడం చూశాను. కానీ అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బి హీరో, దే లుక్ హీరో ఓన్లీ. హీరోయిన్ని చూడరు, లేకుంటే సైడ్ క్యారెక్టర్ని చూడరు, లేకుంటే ఇంకా వేరే పాత్రలను చూడరు. అంటే దే లుక్ టు ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబ యజమానుని చూస్తుంటారు అన్నట్టు. ఆ కుటుంబంలో ఆ యజమానుని యొక్క ప్రవర్తనను చూస్తుంటారు. ఈ యోసేపు అనేటటువంటి యజమానుడు చాలా అద్భుతం అండి. నేను అనుకుంటాను యేసు ప్రభువు వారు ఎదుగుతున్నప్పుడు కూడా మరి పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా నేను అనుకుంటాను ఈ యొక్క రైచియస్ మ్యాన్. మొదటి క్యారెక్టర్ అయినది ఏంటిదో తెలుసా అండి? ఆయన నీతిమంతుడైన తండ్రి అని నేను చెప్పగలుగుతానండి. అక్కడ వాక్యంలోనే రాయబడింది, మొదటి అధ్యాయంలోనే రాయబడింది. అతడు యోసేపు, ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటి వాడో తెలుసా అండి? నీతిమంతుడై యుండి అనే మాట రాయబడి. నీతిమంతుడు అంట. హీ వాజ్ రైచియస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయన గురించి 4 సార్లు అనుకుంటానండి దూత ప్రత్యక్షమైంది. దూత ప్రత్యక్షం కావడం మాత్రమే కాదు, దూత ఆయనతో మాట్లాడింది కలల ద్వారా. దూత 4 పర్యాయాలు వివాహమాడమని ఆ దూత చెప్పిన వెంటనే చేర్చుకున్నాడండి. చెప్పిన వెంటనే మీరు ఒకసారి ఆలోచించండి. కలలో అది కూడా ఎన్ని డౌట్స్ రావాలో కలలో. అంటే ఇది నిజమైన కలనా, ఇది దూతనేనా, లేకుంటే దయ్యమా, లేకుంటే ఇది అంటే నా అంతలో నాకే ఇలాంటి అపోహ కలుగుతుందా? చూడండి ఎంత హీ వాజ్ వెరీ రైచియస్ విత్ గాడ్. అందుకొరకే రైట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి దేవుడు ఎంత నేరుగా ఆయనతో మాట్లాడము 4 పర్యాలే అండి. మీరు ఆ భాగాన్ని 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు చదివితే 4 సార్లు మరి హేరోదు చంపనుద్దేశించినప్పుడు కూడా వెంటనే కలలో మరి ఆయనకు ప్రత్యక్షం కావడం, వెంటనే హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రమ్మని ప్రత్యక్షం కావడం, ఇలా 4 పర్యాయాలు ఆయనకు ఆ దూత ప్రత్యక్షం కావడం. హీ హ్యాడ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అని చెప్పడానికి విషయం చెప్తుంటున్నాను. హీ హ్యాడ్ ఎ రైట్ రిలేషన్షిప్. ఆయనకు సరి అయినటువంటి సంబంధం ఉన్నది. యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యూ షుడ్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్. నీ పరమ తండ్రితో నీకు సరైనటువంటి బంధం ఉండాలి. మనకు అందరితో బంధాలు ఉంటాయి కానీ ఎవరితో బంధం ఉండదు తెలుసా అండి? దేవునితో బంధం ఉండదు. తండ్రులకు మరి ముఖ్యంగా అందరితో బంధాలు ఉంటాయి. అందరినీ అక్కను వదిలిపెట్టరు, చెల్లను వదిలిపెట్టరు, మామను వదిలిపెట్టరు, అత్తను వదిలిపెట్టరు, మరి అన్ని వియంకులను అందరినీ కూడా అందరితో బంధాలు ఉంటాయి. బట్ దే డు నాట్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరైనటువంటి బంధం ఉండదండి. మీరు ఎహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 5వ వచనం నుంచి 9వ వచనం వరకు అక్కడ ఒక చక్కని ఒక నీతిమంతునికి కావలసినటువంటి ఒక 6 లేకుంటే 7 అనుకుంటానండి ఆ విషయాలన్నీ కూడా అక్కడ చక్కగా రాయబడి ఉన్నాయండి. మీరు ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే అక్కడ హీ విల్ బీ ఫెయిత్ఫుల్ అంటే ఆయన వేరే దేవుని ఆరాధించడు. వేరే దేవునికి అంటే దేవునికి మాత్రమే నమ్మకంగా ఉంటాడు. ఆయన విగ్రహాల జోలికి వెళ్ళడు, లేకుంటే కొండల దగ్గరికి వెళ్ళడు, లేకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళడని రాయబడింది. అండ్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ గాడ్.
ఆయనను సృష్టించినటువంటి సృష్టికర్తకు ఆయన నమ్మకంగా ఉంటాడంట. ఇంకా నీతిమంతుడు ఎలా ఉంటాడని రాయబడిందంటే ఆయన అపవిత్రమైనటువంటి మరి అడల్టరీకి చోటివ్వడంటండి. ఈ దినాల్లో ఒక్కసారి నీతిమంతుడు అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. నీతిమంతుడైనటువంటి తండ్రి, నీతి, ఈ దినాల్లో నీతి తప్పిన తండ్రులు ఎక్కువగా ఉన్నారండి. నీతి తప్పుతున్నాను. వివాహం ఆడుతుంటున్నప్పుడు ఈమెను నాడను అంటున్నారు, ఈమెను మాత్రమే హత్తుకొని ఉంటాను అని అంటున్నారు. మరణం వరకు నన్ను ఈమెను ఎవరు కూడా వేరు చెయ్యరు అనేటటువంటి ఎన్నో మాటలు సేవకుల ముందు, దేవుని ముందు, సంఘం ముందు ఇలాంటి ఉడంబడికలన్నీ కూడా చేసి చివరికి ఏం చేస్తున్నారంటే ఇంప్యూర్ ఫ్యామిలీ లైఫ్ అండి. పవిత్రత లేనటువంటి కుటుంబ జీవితాన్ని జీవిస్తుంటున్నారు. చాలా అపవిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. వీ షుడ్ స్టిక్ టు వన్ ఉమెన్, దట్స్ ఆల్. ఒకటే స్త్రీకి, అంతే, ఇంకా వేరే స్త్రీకి నీ జీవితంలో చోటివ్వద్దు. మీరు ఒకసారి యాకోబుని ఆలోచించండి, ఎంత నీతిమంతుడో ఒకసారి ఆలోచించండి అండి, ఎంత యథార్థవంతుడో ఒకసారి మీరు ఆలోచించండి అండి, ఎలాంటి జీవితాన్ని జీవించడో మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన ఒకే స్త్రీకి, అది కూడా మరి దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని చెప్పిన తర్వాత ఇతనికి ఎలాంటి బాధ ఉండొచ్చో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత అనుమానాలు ఉండొచ్చో ఒకసారి ఆలోచించండి. ఎన్ని అపోహలు ఉండొచ్చో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆ క్యారెక్టర్ని మనం ఒకసారి ఆలోచిస్తే నేను అనుకుంటాను ఆయన అపవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి, లేకుంటే అన్య స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి, లేకుంటే అపవిత్రమైనటువంటి మార్గానికి వెళ్ళడానికి హీ హ్యాడ్ ఆల్ ఆప్షన్స్ అండి, ఆల్ ఆప్షన్స్, అన్ని దారులు ఉన్నాయి ఆయనకు. బట్ హీ నెవర్ డిడ్ దట్. ఆయన ఎప్పుడు కూడా చేయలేదండి. ఇలాంటి పనులు చేయడానికి కూడా ఆయన ఆస్కారం ఇవ్వలేదు. మీరు ఒకసారి ఆలోచించాలని నేను కోరుతుంటున్నాను. మీరు ఆ యేస్కేలు గ్రంథంలో అంటే అపవిత్రతకు చోటివ్వడం మాత్రమే కాదు, దేవునికి మరి స్థలం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనంట 7వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతారా? యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి, అబ్బో తండ్రులారా మీరు గమనించండి, యు ఆర్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీరు గమనించాలి. మీరు దేవునికి చోటు ఇవ్వాలి, అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. మూడవది, ఇక్కడ ఆ నీతిమంతుడు అనేటటువంటి మాటను మనం సంబోధించినప్పుడు ఆయన వడ్డీ తీసుకున్నాడు అనుకోండి, అప్పు తీసుకున్నాడు అనుకోండి, ఏం చెల్లించకుండా ఉండడంట తెలుసా అండి? ఏదైతే వడ్డీ అన్నానో ఆ వడ్డీ చెల్లించకుండా ఉండేటటువంటి వాడు కాదన్నట్టు నీతిమంతుడు. ఈ దినాల్లో తండ్రులు అన్ని అప్పులు తీసుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు, పారిపోతుంటున్నారు, కుటుంబాన్ని వదిలేస్తున్నారు, పిల్లల్ని వదిలేస్తుంటున్నారు, అక్కడున్నటువంటి పనిని వదిలేస్తుంటున్నారు, అక్కడున్నటువంటి ప్రాంతాన్ని వదిలేస్తున్నారు, పారిపోతుంటున్నారు. ఎన్ని ఫ్యామిలీస్ చూస్తుంటే ఎందుకు ఫ్యామిలీస్ విచ్ఛిన్నమవుతుంటున్నాయి? ఎందుకు కుటుంబాల్లో ఇంత విభేదాలు? ఎందుకు కుటుంబాల్లో ఇంత మనస్పర్ధాలు? ఎందుకు కుటుంబాల్లో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు? అంటే తండ్రులు ఏం చేస్తున్నారంటే అప్పు చేస్తుంటున్నారు. అప్పు చేయడం నేను తప్పు అని నేను చెప్పడం లేదు, అలా అని దాన్ని నేను ఒప్పుకోవడం కూడా లేదు. కానీ అప్పు చేసినప్పుడు ఏం చేయాలో తెలుసా అండి? ఏదైతే మనం అప్పు తీసుకున్నామో దాన్ని చెల్లించేటటువంటి వాడు నీతిమంతుడు. రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రైట్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్. ప్రతి ఒక్కరితో కూడా సరైనటువంటి బంధాన్ని కలిగిన, ఎందుకు యోసేపును నీతిమంతుడు అని సంబోధించాడో తెలుసా అండి? ఆయనకు దేవునితో సరైనటువంటి బంధం ఉంది. అంత మాత్రమే కాదు, అపవిత్రతకు చోటివ్వనటువంటి వాడు. మూడవది, ఆయన అప్పు తీసుకున్నాడంటే అప్పు ఇచ్చేటటువంటి వాడు. ఇంకొకటి, ఆ అప్పును చెల్లించేటటువంటి మిట్టితో ఇచ్చేటటువంటి. ఇంకొకటి కూడా చదవండి సిస్టర్. ఆయన అంటే ఒక నీతిమంతునికి ఉండవలసినటువంటి గుణాలు అక్కడ రాయబడింది 7వ వచనం. ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనను నష్టం కలుగజేయకయు. బలాత్కారము చేత ఎవరికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై ఆకలి గలవానికి ఆకలితో ఉన్నారనుకోండి, వెంటనే ఆహారాన్ని అందించేటటువంటి వాడు అన్నట్టు నీతిమంతుడు.
ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, వెంటనే ఓదార్చేటటువంటి వాడు అన్నట్టు నీతిమంతుడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి తండ్రి గుణాలండి ఇవన్నీ కూడా. ఒక నీతిమంతునికి ఉండవలసినటువంటి గుణాలన్నీ కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, ఆకలితో ఉన్నారనుకోండి, ఎవరైనా అంగలారుస్తున్నారనుకోండి, వెంటనే ఈ షుడ్ హ్యావ్ ఏ కంపాషన్ హార్ట్ అన్నట్టు. అంటే ఒక దయ కలిగినటువంటి, ఒక కనికరము కలిగినటువంటి, ఒక జాలి కలిగినటువంటి హృదయం, మొరటు హృదయం కాదండి. వాడు ఏమైతే నాకేంటి, వాడు ఎలా ఉంటే నాకేంటి, వాడు ఆకలితో ఉంటే నాకేంటి కాదండి. వీ షుడ్ హ్యావ్ కంపాషన్. ఇంకొకటి చదవండి సిస్టర్. ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలు ఇచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభం చేపట్టకయు, అన్యాయము చేయకయు, దేవుని నిష్పక్షపాతముగా న్యాయం తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను అన్ని కూడా గాయకొనేటటువంటి వాడండి, గాయకొనేటటువంటి వాడు. చూడండి, గమనిస్తున్నారా దేవుని ప్రజలారా? నీతిమంతుడని ఎందుకు సంబోధించాడు అని మనం ఆలోచించాలి. ఎందుకు యోసేపు అంటే మన అందరికీ తండ్రులకు అనుసరింపదగినటువంటి ఒక పాత్ర, ఒక తండ్రి అని ఆలోచించినట్లయితే, ఇతను అన్నిట్లో కూడా అండి, అతను అపవిత్రమైనటువంటి స్త్రీల దగ్గర జోలికి వెళ్ళలేదు, దేవుణ్ణి విడనాడలేదు, అన్యులను బాధించలేదు, అక్రమంగా తీసుకోలేదు, మరి నిష్పక్షపాతంగా ఏది కూడా వ్యవహరించలేదు. ఆయన ఇంకొక పని అండి, మీరు గమనించండి. మీరు లూకా శుభవార్తను చూడండి. మరి ఆ లూకా శుభవార్తలో 2వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఇంకొక నీతిమంతుడు, దేవునితో సంబంధం ఉండేటటువంటి వాడు దేవాలయంలో కనబడతాడండి. దేవాలయంలో కనబడతాడు. తప్పక మరి ఈ దినాల్లో యజమానులు ఎందుకు కనబడడం లేదు? నీతిమంతుడు అంటే దేవాలయంలో తప్పక కనబడాలి, తప్పక ఆయన ప్రెజెన్స్ ఉండాలి, కుటుంబముతో ఉండాలి, తప్పక కుటుంబముతో ఆయన ఆరాధించాలి, కుటుంబముతో ప్రభుని స్తుతించాలి, కుటుంబముతో కలిసి ప్రభుని గణపరచాలి. మీరు గమనించండి, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో 2 పర్యాయాలు కూడా ఆయన భార్య బిడ్డలతో కలిసి దేవాలయంలో కనబడ్డాడండి, కనబడ్డాడు. మరి ఈ దినాల్లో ఎంతమంది పురుషులు తండ్రులు కనబడడం లేదు, తండ్రులు లేరండి, తండ్రులు వేరే పనుల్లో ఉంటున్నారు, కానీ తల్లి మరి భార్యతో బిడ్డలతో కలిసి కనబడడం లేదు. దయచేసి మరి ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేశాను. దేవునితో రైట్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వాడు తప్పక దేవాలయంలో ఉంటాడు. దేవునికి అర్పణలు కూడా చెల్లిస్తున్నట్టు కూడా రాయబడిందండి. అర్పణలు మనం చాలాసార్లు నేను గమనిస్తాను, ఆడవాళ్ళని పంపిస్తారు దేనికైనా కూడా, నువ్వెళ్ళి అంటారు, అరే దేవుడు నిన్ను ముందు పెడితే అంటే దేవునికి ఇవ్వడానికి. అంటే కొన్నిసార్లు అంటే మన దగ్గర కాదు, వేరే దగ్గర పెద్ద అందరిని పిలిచి ఆఫరింగ్స్ ఇస్తున్నప్పుడు అక్కడ పురుషుడు ఉంటాడు, మంచి చక్కగా ఆరాధనలో ఉంటాడు, మరి భార్యతో వస్తాడు, పిల్లలతో వస్తాడు, మరి కానుక ఏదైనా స్పెషల్ ఆఫరింగ్ ఇవ్వడానికి అనగానే ఎవరిని పంపిస్తాడో తెలుసా అండి? భార్యను పంపిస్తాడు. నో 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 చూడండి, కుటుంబంగా మరియా, యోసేపు, యేసు ప్రభు వారు ముగ్గురు కనబడ్డారండి అక్కడ. అర్పణలు కూడా మనం ఆలోచించాలి. దేవునితో సంబంధం అనగల, నీతిమంతుడు అనగల మనము జస్ట్ ఏదో ఆలోచిస్తుంటాం. ఇవన్నీ కూడా ఈ యొక్క యోసేపు ఈ తండ్రిలో మనకు కనబడుతుంటాయండి. దేవుని జనాంగమా, నువ్వు దేవాలయంలో కనబడుతుంటున్నావా? దేవునికి అర్పణలు చెల్లిస్తుంటున్నావా? అపవిత్ర దానికి చోటు ఇవ్వకుండా ఉంటున్నావా? నీవు అన్యునికి మరి చక్కని బంధాన్ని కలిగి ఉంటున్నావా? నిష్పక్షపాతంగా నీవు వ్యవహరిస్తుంటున్నావా? వడ్డీకి ఇవ్వకుండా నువ్వు జీవిస్తుంటున్నావా? అప్పులు తీసుకున్న అప్పులు వెంటనే చెల్లిస్తుంటున్నావా? దయచేసి నువ్వు నీతిమంతునిగా ఉండాలని ప్రభు. యోసేపు నీతిమంతుడు, తండ్రిని ఇవన్నీ కూడా గమనిస్తుంటారండి పిల్లలు. ఇవన్నీ నువ్వు ఆలయానికి వస్తున్నావా? ఆలయంలో ఆరాధనలు చేస్తుంటున్నావా? ఆలయంలో అర్పణలు అర్పిస్తుంటున్నావా? ఆలయంలో మరి నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో ప్రతి ఒక్కటి మన పిల్లలు, మన యొక్క భాగస్వామి వీటన్నిటిని కూడా గమనిస్తున్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకటి కూడా మీరు చూడండి, ఇతను నీతిమంతుడు మాత్రమే కాదండి, ఇతను గురించి నేను ఆలోచించాను. ఆ క్యారెక్టర్ని అంతని కూడా కొద్దిసేపు ఆలోచించినప్పుడు ఇంకొక విషయం నాకు అర్థమైందండి. ఏంటిదో తెలుసా? చాలాసార్లు నేను కుటుంబాల్లో మనం అంటుంటాం, ఏమంటామో తెలుసా? నిన్ను చేసుకోకుండా ఉంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఆలోచనలు వస్తాయి.
యోసేపు తన జీవించినంత కాలం కూడా ఒక్కసారి కూడా నిందించని తండ్రి అండి. నిందించలే ఒక్కసారి కూడా. ఒకసారి చప్పట్లు కొడదామా? ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా హీ వాజ్ సైలెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ నెవర్ ఎవర్ కండెమ్ చేయలేదండి. నిన్ను చేసుకున్నందుకు నా బ్రతుకంత ప్రయాణాలలోనే వెళ్ళిపోతుందని అనలేదు. ఎందుకంటే మీరు చూడండి, యేసు ప్రభు వారిని గర్భం ధరించినటువంటి మరియా మరి వెంటనే మరి తనను ప్రయాణాల మీదనే చక్కగా పని చేసుకునేటటువంటి వ్యక్తి, చక్కగా మరి వడ్రంగి పనిలో నిమగ్నమైనటువంటి మంచి ప్రొఫెషనల్. ఆయన దగ్గరికి ఎన్ని వ్యాపారాలు వచ్చేటటువంటిదో, ఎంత పని వాళ్ళు వచ్చేటటువంటి వారు, ఎంత స్టాక్ వచ్చేటటువంటిదో, ఇవన్నీ వదిలిపెట్టి వెంటనే ఏం షిఫ్ట్ కావాలో తెలుసా అండి? టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్ కావాలి. అది కూడా రాత్రుల్లో షిఫ్ట్ కావాలి. అది కూడా ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియకుండా షిఫ్ట్ కావాలి. అది కూడా చూడండి, మీరు గమనించండి, ఆలోచించండి దయచేసి. దేవుని బిడ్డలరా, ఒక్కసారి కూడా అండి నిందించినట్టు యోసేపు ఒక్కసారి కూడా తన భార్యను నిందించినట్టు లేదు. ఈ దినాల్లో భర్తలు, తండ్రులు భార్యలను అంటే తల్లులను ఎన్నిసార్లు నిన్ను చేసుకున్నందుకు నా తలరాత అంతా మారిపోయిందని అంటాం. నిన్ను చేసుకోకుంటే, ఆమెను చేసుకుంటే, నేను నీకంటే ముందు ఒక్క స్టెప్ ముందు వచ్చిన ఏమని చేసుకుంటే నా బ్రతుకు బాగుండేదని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అనిపించినప్పుడల్లా తిడుతుంటాం మనం. వీళ్ళని మాత్రం తిట్టడం కాదండి, ఇంకొకరిని తిడతాం తెలుసా? ఎవరిని తీసుకొచ్చారో మీడియేటర్లను అయితే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అబ్బా, ఈమె వల్ల నా తలరాత. యోసేపు ఒక్కసారి కూడా అనలేదండి. వాళ్ళ మమ్మీ డాడీని అనలేదు, నువ్వు తీసుకొచ్చినందుకు నా బ్రతికిలా అయిందని ఒక్కసారి వాళ్ళ మమ్మీ డాడీని కూడా అనలేదండి. తల్లిని అనలేదు, తండ్రిని అనలేదు, బంధువులను అనలేదు, మరి ఎవరిని కూడా అనలేదు. ఇంకొకసారి ఆలోచించండి. తను కూడా నిందించుకోలేదు. ఎందుకు నా బ్రతికి ఇట్లా అయిపోయింది? ప్రయాణాల బ్రతికేంటిది? ప్రయాసం కలిగినటువంటి బ్రతికేంటిది? ఎప్పుడు ప్రలాపించేటటువంటి బ్రతికేంటిదని ఏనాడు కూడా తాను కూడా అంటే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా తనలోనికి రానివ్వలేదు. తనలోనికి అలాంటి పరిస్థితి, అలాంటి దుఃఖ పరిస్థితి కూడా తెచ్చుకోలేదు. కొన్నిసార్లు దయచేసి మీరు ఆలోచించాలని నేను ఇవన్నీ కూడా విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో తండ్రులు చాలాసార్లు నిందిస్తుంటారు. పిల్లల ముందే భార్యను నిందిస్తుంటారు, పిల్లల ముందే మరి భార్యను బాధిస్తుంటారు, పిల్లల ముందే. ఎప్పుడు కూడా తండ్రులు భార్యను అంటే తల్లిని, తన అంటే భాగస్వామిని ఎప్పుడు కూడా నిందించొద్దండి. చేసుకున్నామా అంతే, వన్స్ డన్ ఫర్ ఇటర్నిటీ, అంతే. ఒక్కసారి జరిగిందా అంతే, ఇక జీవితంలో మళ్ళీ దాన్ని తిరిగి తవ్వొద్దు అన్నట్టు. ఎందుకు చేశాం ఈ పొరపాటు అని. అందుకొరకే జాయ్ చిన్నమ్మ గారు చాలాసార్లు వివాహాలు అయ్యే ముందు ఒక మాట చెప్తుంటారు, నాకు చాలా గుర్తుంటుంది. వివాహం కాకముందు అంట కళ్ళు తెరుచుకోవాలంట, వివాహం అయిన తర్వాత కళ్ళు మూసుకోవాలంట. చాలా ఇష్టం ఆ మాట నాకు. అందుకొరకే వివాహం కాకముందే తెరుచుకొని ఉండాలి. నువ్వు ఎంత పెద్దగా తెరుచుకున్నా కూడా అప్పుడే తెరుచుకోవాలి. వివాహం అయిన తర్వాత మాత్రం ఒక్కసారి ఎన్ని మూడులమ్మా వేసినామంటే అంతేగా, కళ్ళు మూసుకోవడం బెస్ట్గా. ఏం జరిగిందా, ఏమయ్యిందా, ఎలా అయ్యిందా అవన్నీ వదిలేసేయాలి. ఇక ఎందుకు అయ్యింది, ఎవరు చేసిండ్రు, వాటి గురించినటువంటి ఆలోచన కూడా రానియొద్దు. ఇక ఎందుకు ఇలా నా పరిస్థితి ఇలా అయిపోయిందని కూడా ఆలోచన కూడా రానియొద్దు. మీరు గమనించండి, ఎందుకంటే నిందించలేదండి ఆయన. తను కూడా నిందించుకోలేదు. తాను కూడా ఎందుకు ఇలా చేశానని నిందించుకోలేదు. తాను ఇతరులను కూడా నిందించలేదు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని కూడా నిందించలేదండి. దేవుడే మాట్లాడుతున్నాడు తనతో, దూత మాట్లాడుతుంది తనతో, మరి దేవునికి స్వరం వినబడుతుంది తనకు, దేవుని వాక్యం ద్వారా తన దగ్గరికి వస్తున్నాడు. అయినా కూడా నెవర్ ఎవర్ హీ డిడ్ నాట్ కండెమ్ హిమ్సెల్ఫ్, హీ డిడ్ నాట్ కండెమ్ గాడ్ ఆల్సో, హీ డిడ్ నాట్ కండెమ్ హిస్ పేరెంట్స్, హీ డిడ్ నాట్ కండెమ్ నో వన్. ఎవరిని కండెమ్ చేయలేదు. ఎవరిని కూడా ఈ పరిస్థితిలో నన్ను నెట్టేశారని ఒక్కరిని కూడా అనలేదండి. మనం చాలాసార్లు తండ్రులు నన్ను నెట్టేశారు, అందుకొరకే ఇలాంటి దాన్ని చేసుకున్నాను అంటారు, అందుకొరకే ఇలాంటి పరిస్థితి నాకు అంటారు. నవ్వరండి. దయచేసి తండ్రులారా, మీ మాటలు పిల్లలు వింటున్నారు, నిందించకండి. నువ్వు ఎవరిని నిందిస్తున్నావో కొన్ని రోజుల తర్వాత నీ పిల్లలు నిన్ను నిందించడం ప్రారంభిస్తారు. నిన్ను నిందించడం మాత్రమే కాదు, దేవుని కూడా నిందించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఇలాంటి కుటుంబంలో నన్ను ఎందుకు పుట్టించాడని అనడం ప్రారంభిస్తాడు. నిందించడం కంటే కూడా భరించడం నేర్చుకోవాలి తండ్రులు.
నిందించడం కంటే కూడా బాధించడం కంటే కూడా భరించడం నేర్చుకోవాలి తండ్రులు. నిందించొద్దండి. దేన్ని బట్టి కూడా దేవుని సెలవు లేకుండా మన జీవితాల్లో ఏది జరగదు. వితౌట్ హిస్ పర్మిషన్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. ఏది కూడా ఒక భాగస్వామిని దేవునికి ఇస్తున్నా అంటే దేవుని చిత్తం లేకుండా ఏది కూడా ఉండదని అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ ఫాదర్, ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ మదర్, ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు ప్రార్థించే బిడ్డవైతే నీ జీవితంలో ఏది కూడా అకస్మాత్తుగా జరగదండి. ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారమే, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారమే జరుగుతుందని మనం గమనించాలి. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలి. మొట్టమొదటిది నీతిమంతుడైన తండ్రి, రెండవది నిందించని తండ్రి, మూడవదండి మనం చదివినటువంటి భాగంలో మీరు చూడండి, హేరోదు ఆ దినాల్లో వెరీ పవర్ఫుల్ పర్సన్. ఎంత పవర్ఫుల్ అంటే ఎంతమందిని కూడా చంపడానికి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఎంతమందినైనా చంపగలుగుతాడు, ఎందుకంటే హీ వాజ్ వెరీ పవర్ఫుల్. చాలా శక్తి కలిగినటువంటి వాడు, చాలా అధికారం కలిగినటువంటి వాడు, చాలా మూర్ఖుడు కూడా. అన్నను చంపినాడు. అప్పటికే చాలామందిని వారి కుటుంబంలోనే ఎంతోమందిని చంపినటువంటి వాడు. అంటే దేని గురించినటువంటి విచక్షణ లేనటువంటి వాడు, ఎలాంటి ప్రేమ లేనటువంటి వాడు. ఇలాంటి వాని దినాల్లో ఉంటూ దూత హేరోదు చంపబోతున్నాడంటే చూడండి, మీరు గమనించండి దేవుని ప్రజలరా, హీ వాజ్ ఫియర్లెస్ ఫాదర్. అంటే నిర్భయము గల తండ్రి. నిర్భయం, భయం లేదు ఆయనకు, దేని గురించి భయం లేదు. నేను ఆలోచించాను, ఈమెను పెళ్ళి ఆడడానికి కూడా భయపడనటువంటి వాడండి. ఈ దినాల్లో నేను చాలామంది కొన్ని లవ్ బర్డ్స్ వస్తారు కదా, లవ్ బర్డ్స్ వచ్చినప్పుడు మా మమ్మీకి భయపడి నేను ఈమెను చేసుకుంటలేనన్నా అంటారు. అరే డాడీకి భయపడి ఈమె, ఇఫ్ యు ఆర్ లవ్వింగ్ యూ షుడ్ తప్పక ఆ పని చేసేసారు. భయపడడం కాదండి. ఆ రోజు నేను అంటాను, భయపడి నన్ను మా పేరెంట్స్ కాదంటారు కాబట్టి నేను ఎంగేజ్మెంట్ అయినా కూడా విడిపోతాను, దూరం అయిపోతాను, పారిపోతాను అని అనుకోలేదండి. మీరు ఫియర్లెస్ ఫాదర్. ఫాదర్ షుడ్ హ్యావ్ ఏ కరేజియస్ హార్ట్ అన్నట్టు. ఫాదర్స్ ఎప్పుడు పిరికిగా ఉండొద్దు, అధైర్యంతో ఉండొద్దు, భయపడుతూ ఉండొద్దు, ఎప్పుడు కూడా కృంగిపోతూ ఉండొద్దు. అంటే ఎందుకంటే నేను చెప్పాను కదా, పిల్లలంతా కూడా ఫాదర్ ఫిగర్ వైపే చూస్తుంటారు అన్నట్టు. నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, కష్ట సమయాల్లో మనందరి లైఫ్లో ఫ్యామిలీస్లో తప్పక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది ఫైనాన్షియల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, మరి రిలేషన్షిప్ పరంగా కావచ్చు, మరి రిలేటివ్స్ పరంగా కావచ్చు. ప్రతి కోణంలో కూడా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ అప్స్ అండ్ డౌన్స్లో పిల్లలంతా కూడా నిన్ను చూస్తూ ఉంటారు అన్నట్టు. నువ్వు ఎప్పుడు కూడా వారికి నువ్వు చాలా ధైర్యం కలిగినటువంటి తండ్రిగానే కనబడాలి, చాలా మరి నిర్భయం కలిగినటువంటి తండ్రిగానే కనబడాలి. ఎందుకంటే దే ఆర్ సీకింగ్ యువర్ గైడెన్స్. ఎందుకంటే లోకంలో వారు కూడా భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతుంటుంటారు. వారు కూడా కొన్నిసార్లు చాలా అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంటారు. వారి జీవితాల్లో కూడా కొన్నిసార్లు చాలా కృంగిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంటారు. అలాంటి పరిస్థితిలో మా డాడీ అలా జీవించాడే, మా డాడీ అలా ప్రవర్తించాడే, మా డాడీ అలా మాట్లాడాడే, మా డాడీ అలా నిలబడ్డాడే. ప్రతి పరిస్థితిలో కూడా తల్లులు అంటే బిడ్డలు తండ్రిని చూస్తుంటారు. దయచేసి దేవుని జనాంగం ఎంత నిర్భయంగా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఎంత కష్టం అంటే ఎక్కడ ఆయన ప్రాణానికి కూడా అపాయం వచ్చేటటువంటి పరిస్థితి, తన ప్రాణానికి ముప్పు, బిడ్డ ప్రాణానికి. బిడ్డ తప్పక దేవుని కుమారుడు కాబట్టి దేవుడు కాపాడుకుంటాడు. కానీ యోసేపు ఒక మానవుడు. యోసేపు మానవుడు, ఎంత భయాలు ఉంటాయండి. నేను అనుకున్నాను, ఆమెను వివాహం ఆడుతున్నప్పుడు ఎన్ని భయాలు ఉండొచ్చు. తనను ఆ మరియను వివాహం ఆడుతున్నప్పుడు అవమానాన్ని కూడా భయపడలేదండి, రాళ్ళు కొడతారని కూడా భయపడలేదండి, అందరూ నన్ను విసర్జిస్తారని కూడా భయపడలేదండి, అందరూ నన్ను ప్రక్కన పెడతారని కూడా భయపడలేదండి, అందరూ నన్ను కాని మాటలు అంటారని కూడా భయపడలేదండి. వివాహం అయిన తర్వాత కూడా వీడు నీ కుమారుడేనా అని మాట్లాడుతున్నప్పుడు దేనికి కూడా భయపడలేదండి.
ప్రతి దాన్ని కూడా భరించాడు, ప్రతి దాంట్లో కూడా నిలబడ్డాడు, ప్రతి దాంట్లో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే స్ట్రాంగ్ మ్యాన్గా ఉన్నాడండి. దయచేసి దేవుని జనాంగమా, తండ్రులందరూ కూడా ఈ దినాన మిమ్మల్ని బ్రతిమలాడుతుంటున్నాను. మిమ్మల్ని మీ బిడ్డలు చూస్తుంటారు కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యంగా కనబడొద్దు. నీవు ముందు కనబడాలి. ప్రతి సమస్యకు నీవు ముందు కనబడితే నీ బిడ్డలందరూ కూడా అదే బాటలు నడుస్తారు. ప్రతి దాన్ని కూడా ఎదుర్కొంటారు. తుఫాన్లు, కష్టాలు, దుఃఖాలు, ప్రతి దాంట్లో కూడా వారు కృంగిపోరిగా. ఎందుకంటే దే సీ ఏ స్ట్రాంగ్ ఫాదర్, ఒక కరేజియస్ ఫాదర్ని చూస్తారు కాబట్టి ఎన్ని కష్టాల్లోనైనా కూడా మేము ఆత్మహత్యలు చేసుకోం, ఎన్ని కష్టాల్లో కూడా మేము కృంగిపోం, ఎన్ని కష్టాల్లో కూడా ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా మన జీవితాల్లో వచ్చినా కూడా ప్రతి దాంట్లో కూడా మేము ముందుకే సాగిపోతుంటాం. దేవుని జనాంగమా, ఈ దినాన తండ్రులలో చాలా అధైర్యం అండి. ఎందుకు ఈ అధైర్యం అంటే ముందుగానే చెప్పాను కదా, బికాజ్ దే డు నాట్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్. ఒక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని బట్టి ధైర్యం వస్తుంది. మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన, దావీదు తన భార్యల్ని కోల్పోయాడు, దావీదు తన ఆస్తిని కోల్పోయాడు, దావీదు తన పిల్లల్ని కోల్పోయాడు, దావీదు తన పనివారిని కోల్పోయాడు, దావీదు తన సమస్తాన్ని కోల్పోయినప్పుడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని జనాంగమా, ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటామో మన కుటుంబాలు నిలబడతాయి. ఎప్పుడు కూడా తండ్రులు అధైర్యంగా కనబడొద్దు అన్నట్టు, ఓడిపోయినటువంటి వారిగా కనబడొద్దు అన్నట్టు, చాలా చేతగానటువంటి వారిగా కనబడొద్దు అన్నట్టు. ఎప్పుడు కూడా సింహం వలె మన బిడ్డలు మనల్ని చూస్తున్నారు కాబట్టి, మన బిడ్డలు మనల్ని వెంబడిస్తారు కాబట్టి ఆ ధైర్యాన్ని దేవుని బట్టి తెచ్చుకోవాలి, దేవుని వాక్యాన్ని బట్టి తెచ్చుకోవాలి, ప్రార్థనలో నిలిచి ఉండడం బట్టి తెచ్చుకోవాలి. ఈ ధైర్యాన్ని దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, దేవుని యొక్క శక్తిని బట్టి ఆ ధైర్యాన్ని తెచ్చుకొని మన బిడ్డలను ముందుకు నడిపించాలి. ఇక్కడ యోసేపు నిర్భయుడుగా ఉన్నాడండి. నిర్భయం లేదు, ఏ భయం లేదు, అవమానానికి భయపడడం లేదు, ఎక్కడ ఉద్యోగం పోతుందని భయపడడం లేదు, ఎక్కడ బిజినెస్ పోతుందని భయపడడం లేదు, ఎక్కడ కుటుంబం అంతా కూడా వెలివేస్తుందని భయపడడం లేదు, ఎక్కడ హేరోదు రాజు చంపుతాడని భయపడడం లేదు, ఎక్కడ నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందని భయపడడం లేదు, ఎక్కడ నా జీవితం అంతా కూడా దుఃఖంలో ఉంటుందని భయపడడం, దేనికి భయపడడం లేదు. ఒకసారి చప్పట్లు కొడదామా? ఈ దినాన ఎన్ని భయాలు మనల్ని వెంబడిస్తాయి తెలుసా? కుటుంబ నాయకులకు తెలుసు. ఎలా పోషించాలని భయం ఉంటుంది, బిడ్డలు ఎలా పైకి తీసుకురావాలని భయం ఉంటుంది, బిడ్డలు ఎక్కడ దారి తప్పుతారని భయం ఉంటుంది, ఎక్కడ నాకు అవమానాన్ని తీసుకొని వస్తారని భయం ఉంటుంది, ఎక్కడ నా బిడ్డను చదివియలేనోనేమో భయం ఉంటుంది, ఎక్కడ నా బిడ్డలు బయటికి వెళ్ళి తిరిగి వస్తారో లేదో అని భయం ఉంటుంది. దేనికి భయపడలేదంటే మీరు అర్థం చేసుకోండి. చప్పట్లు కొడదామా? దేనికి భయపడలేదండి. ఈ భయాలన్నీ కూడా తండ్రులలో ఉంటుంది, చూపించరు, అర్థం కాదు. తండ్రులు అలా నిశ్శబ్దంగా ఉండడమే బిడ్డలకు ధైర్యం పుట్టిస్తుంది అన్నట్టు. ప్రతి పరిస్థితిని కూడా అలా ఎదుర్కోవడంలోనే దేవుని శక్తిని మనం కనపరిచినటువంటి వారం అవుతాం. ఇంకొక మాట చెప్పేసి మన సంఘ కాపరికి నేను సమయాన్ని ఇచ్చేస్తాను. మీరు గమనించండి దయచేసి. ఒక మాటను చెప్పాను, నీతిమంతుడైన తండ్రి, నిందించని తండ్రి, నిర్భయం గల తండ్రి, చివరిది ఆయన నిస్వార్థమైన తండ్రి అండి. సెల్ఫ్లెస్ ఫాదర్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. హీ వాజ్ వెరీ సెల్ఫ్లెస్. మరియను ప్రేమించడంలో ఏం స్వార్థం లేదండి ఆయనకు. మరియను ప్రేమించడం బట్టి అన్నీ నష్టపోతాడు ఆయన, అంటే మానవ కోణంలో ఆలోచిస్తే. కానీ మరియను ప్రేమించడం బట్టి ఆయన ఎంత దేవుని కృపను పొందుకున్నాడు, ఎంత దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మీరు ఆలోచించండి. ఇంకొక మాటని చెప్తుంటున్నాను, ఆయన మరియను ఎంత చక్కగా చూసుకున్నాడో తెలుసా అండి. నాట్ ఓన్లీ ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన ఎంతో కేరింగ్గా ఉండే అండి. ఆమె 9 మాసాల గర్భిణి ఉన్నప్పుడు ఆమెను తీసుకొని ఆ చిన్న ఆ యొక్క అమ్మాయిని తీసుకొని ఆయన ప్రయాణాలు చేస్తుంటే, ఒక 9 మాసాల గర్భిణి ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. సెల్ఫ్లెస్ ఫాదర్ అని చెప్పడానికి ఈ విషయం చెప్తుంటున్నాను. ఈ దినాల్లో ఒక గర్భిణి అని అంటే తెలిసిన వెంటనే ఎక్కడికి పంపిస్తారో తెలుసా?
ఎక్కడికి పంపిస్తారు? పుట్టినింటికి పంపించేస్తారు. ఏ తండ్రి 9 మాసాలు భార్యను చూసుకునే భర్త ఎవరైనా ఉంటారా అండి? ఉండరు. వెంటనే ఏం చేసింది మీ తల్లి, అక్కడికి పంపించేస్తారు. సెల్ఫ్లెస్ ఫాదర్ అని చెప్పడానికి హీ వాజ్ వెరీ సెల్ఫ్లెస్. ఏమి స్వార్థం లేకుండే ఎంత చక్కగా చూసుకున్నాడు. ఆమెను ప్రేమించడం మాత్రమే కాదు, ఆమెను దగ్గర తీసుకోవడం మాత్రమే కాదు, ఆమెను ప్రతి క్షణం చూసుకున్నాడు అండి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఏ అపాయం రాకుండా ఎంత చక్కగా చూసుకున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. చిన్నవండి ఆయన చేసినటువంటివి ఒకసారి మనం ఊహించాలి, ఒకసారి ఆలోచించాలి. ఎంత చక్కగా కేర్ చేశాడో ఆ బిడ్డను కూడా అండి. ఆ బిడ్డ పట్ల కూడా ఆ నర్చర్ చేయడానికి, ఆమెను ఆ బిడ్డను పెంచడానికి ఇవన్నీ అంటే వీడు నా బిడ్డ కాదు, వీడు నాకు పుట్టినటువంటి వాడు కాదు అని ఎంతమంది తండ్రులు ఒకవేళ పక్కన పెట్టేస్తారు? అలాంటి డౌట్ ఉంటే పక్కన పెట్టరా అండి? పక్కన పెట్టేస్తారు. వీడు నా బిడ్డ కాదు, నా రక్తము, నా స్వభావమే కనబడతలేదు, నా అలవాట్లే కనబడడం లేదు, నా ముఖ కౌలికలే కనబడడం లేదు, నా రంగే లేదు, నా ముక్కే లేదు, నా కళ్ళే లేవు అని వాడిని దూరం పెట్టినటువంటి తండ్రులు కూడా ఉంటారు. కానీ ఈ తండ్రి చూడండి, సెల్ఫ్లెస్ నర్చర్ ఎట్లా చేస్తున్నానంటే ఆయన బిడ్డలాగానే ఆయన చక్కగా చూసుకుంటున్నా అన్నట్టు, ఆయన ఎదగడానికి, ఆయన పోషించడానికి. చూడండి, ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన సెల్ఫ్లెస్ అని చెప్పడానికి ఆయన ఆ బిడ్డను ఎంత చక్కగా పోషించాడు. నేను ఎందుకు పని చేయాలి వీని కొరకు, రాత్రంతా దినమంతా వీని కొరకు ఎందుకు కష్టపడాలి అని అనుకోలేదండి. సెల్ఫ్లెస్ ఫాదర్స్ కావాలండి. ఇదనంతా సెల్ఫిష్ ఫాదర్స్ అయిపోయారు. సెల్ఫిష్ ఫాదర్స్ ఎప్పుడు కూడా దే డోంట్ రెస్పెక్ట్ రిలేషన్షిప్స్. సెల్ఫిష్ ఫాదర్స్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ అవాయిడ్ చేస్తారు. సెల్ఫిష్ ఫాదర్స్ విల్ నాట్ సాక్రిఫైస్. సెల్ఫిష్ ఫాదర్స్ విల్ నాట్ హెల్ప్. సెల్ఫిష్ ఫాదర్స్ విల్ నాట్ అండర్స్టాండ్ అదర్స్ కండిషన్. సెల్ఫిష్ ఫాదర్స్ ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించారు, వాళ్ళ ఇమోషన్స్ కూడా ఆలోచించారు. ఎప్పుడు కూడా సహాయం చేయరు, చిన్న సహాయం కూడా చేయరండి. సెల్ఫిష్ ఫాదర్స్ ఎప్పుడు కూడా సాక్రిఫైస్ చేయరు, అంటే వారు కోల్పోవడానికి ఇష్టపడరు అన్నట్టు. అన్నీ చేపించుకోవాలనేటటువంటి ఆలోచనలతోనే ఉంటారు. సెల్ఫిష్ ఫాదర్స్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ నుంచి విరమించేస్తారు. ఎప్పుడైతే తండ్రి నిలబడవలసినటువంటి స్థాయిలో నిలబడరు, ఎప్పుడైతే తండ్రి మాట్లాడవలసినటువంటి సమయంలో మాట్లాడరు, ఎప్పుడైతే తండ్రి వెళ్ళవలసినటువంటి సమయంలో వెళ్ళరు, ఎప్పుడైతే తండ్రి ప్రేమించవలసినటువంటి సమయంలో ప్రేమించరు, ఎప్పుడైతే తండ్రి ఇవ్వవలసినటువంటి సమయంలో ఇవ్వరు. అండ్ సెల్ఫిష్ ఫాదర్స్ విల్ నెవర్ రెస్పెక్ట్ రిలేషన్షిప్స్. ప్రేమించరు అన్నట్టు, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వరు. సెల్ఫిష్ అన్నట్టు, అంత రెస్పెక్ట్ అంతా నా దగ్గరికి రావాలనుకుంటారు, రెస్పెక్ట్ అంతా కూడా నన్నే రెస్పెక్ట్ చేయాలనుకుంటారు. దే విల్ నాట్ రెస్పెక్ట్ అదర్స్ ఇమోషన్స్, దే విల్ నాట్ రెస్పెక్ట్ అదర్స్ రిలేటివ్స్, దే విల్ నాట్ రెస్పెక్ట్ రిలేషన్షిప్స్ అని మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రజలారా, ఈ దినాల తండ్రులు ఎంతమంది సెల్ఫ్లెస్ ఫాదర్స్ ఉన్నారండి. సెల్ఫ్లెస్ ఫాదర్స్ విల్ బీ హానర్డ్ బై గాడ్. ఇక్కడ ఈ సెల్ఫ్లెస్ ఫాదర్ కాబట్టి దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడంటే అంతగా హెచ్చించాడు. యేసుప్రభు వారు జన్మించిన తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు వారు జన్మించిన తర్వాత 4 కుమారులను యోసేపుకి ఇవ్వబడిందండి. 2 కుమార్తెలను దేవుడు యోసేపుకి ఇచ్చాడండి. వారిలో కూడా దేవుడు సేవకులను లేవనెత్తాడండి. దేవుని జనాంగమ యోసేపును దేవుడు ఫలింపేటటువంటి విధంగా యోసేపును ఎంత ఆశీర్వాదకరంగా యోసేపును దేవుడు నిలబెట్టాడో మనం ఆలోచించాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలని కోరుతుంటున్నాను. ఆయన సెల్ఫ్లెస్ ఫాదర్ మాత్రమే కాదండి, చివరిగా ఆయన ఇంతగా జీవించడానికి కారణం ఏంటిదంటే నిరీక్షణతో ఉన్నాడు. ఒకరోజు నేను ఆ తండ్రిని గణపరచాను కాబట్టి నన్ను తప్పక ఆ తండ్రి గణపరుస్తాడనేటటువంటి నిరీక్షణతో ఉన్నాడు. ఈ దినాన మీ అందరు కూడా బ్రతిమలాడుతున్నాను. ఎప్పుడు కూడా ఫాదర్ షుడ్ నాట్ లూజ్ హోప్ ఇన్ గాడ్. ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దండి. దేవుని అందు నిరీక్షణ కలిగి జీవించడం మనందరికీ కూడా, తండ్రులందరూ కూడా ఉత్తమం. ఎప్పుడు కూడా మనమేమో దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవా, నేను నీ సేవ చేస్తుంటున్నాను. దేవా, నేను నీ ఆజ్ఞల్లో పాల్గొంటున్నాను. దేవా, నేను నిందారహితంగా జీవిస్తున్నాను. దేవా, నీవు చెప్పినటువంటి విధంగా, నేను ఒడంబడిక చేసినటువంటి విధంగా నా భార్యకు కట్టుబడి ఉన్నాను. దేవా, నీవు ఇచ్చినటువంటి స్థాయిలో నేను నమ్మకంగా జీవిస్తున్నాను. దేవా, నీవు ఇచ్చినటువంటి పనిని నేను యథార్థంగా చేస్తుంటున్నాను. కాబట్టి నీవే నన్ను హెచ్చించమని దేవుని అందు మనం అందరం కూడా, తండ్రులందరూ కూడా నిరీక్షణ ఉంచుదురుగాక. అలాంటి తండ్రులందరూ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి,
ఈ దినాన తండ్రుల దినోత్సవంగా, ఫాదర్స్ డేగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవా నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రులందరినీ కూడా ఆశీర్వదించండి. యోసేపు అనేటటువంటి ఆ యొక్క తండ్రి ప్రభా, మరి చక్కని మాదిరికరమైనటువంటి అనుసరింపదగినటువంటి తండ్రిని మేము చూడగలిగాం ప్రభా. ఆ యొక్క గుణాలన్నీ కూడా మా జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ, మీ దినదాస్త్రాల్ని కూడా అయ్యా తను మీరు బలపరిచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. థ్యాంక్ యూ.